యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము మొదటి సమూయేలు 1వ అధ్యాయము 27 నుంచి చూసుకుందామండి. ఇక్కడ సమూయేలు గారిని తీసుకొని రావడానికి అన్నగారు వచ్చారు. అయితే బాలుడైన సమూయేలు చాలా చిన్న వయసు. మరి ముందు వాద్యాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఆమెకి గొడ్రాలై ఉండడం వల్ల, పిల్లలు పుట్టుకోవడం వలన, దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకోవడం వలన మరి దేవుడు ఆమెని కరుణించి ఆమె గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే సమూయేలు గారిని మరి నేను సమర్పించుకుంటాను, నీకే ఇస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ఆమె తీసుకొని వచ్చి చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి మరి ఆ దేవాలయంలో వదలడానికి సిద్ధపడింది. ఆమె దేవాలయంలో వదిలినప్పుడు ఆ చిన్న పిల్లోడు మరి ఎంతగా గ్రహించినప్పుడు వెంటనే యెహోవా సన్నిధిలో అతను మ్రొక్కెను అని ఉన్నది. తల్లి ఎంత బాగా ట్రైనింగ్ చేసింది చూడండి పిల్లవాడికి. దేవుని మందిరంలో ఉండడానికి పిల్లవాడంతా చిన్న పిల్లవాడు సిద్ధపడిపోయి ఉన్నాడు. ఈరోజు మరి మన పిల్లలు ఎంతవరకు మనతో కూడా మరి దేవుని సన్నిధానానికి వస్తున్నారు, మరి దేవుని విధానాల్లో మన పిల్లలు ఎంతవరకు సక్రమంగా నడుచుకుంటున్నారు, మనము మన పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే పిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటే వాళ్ళకి తినడానికి ఇవ్వడము, త్రాగడానికి ఇవ్వడము, కట్టుకోవడానికి ఇవ్వడము, లేకపోతే వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివించడము కాదు. వాళ్ళకి దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. భయభక్తులు నేర్పించినప్పుడు వారు పెద్దలను గౌరవిస్తారు, మరి తల్లిదండ్రులకు విధేయతగా ఉంటారు, బయట చక్కటి విధానాల్లో నడుచుకునేటువంటి పిల్లలుగా ఉంటారు. ఇక్కడ సమూయేలు గారికి బాలుడైనటువంటి చిన్న సమూయేలుని తీసుకొచ్చి మరి ఆ దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టినప్పుడు వెంటనే మ్రొక్కెను అని ఉంది. అంటే ఆ తల్లి ఎంత బాగా మరి శ్రద్ధ తీసుకొని సమూయేలు గారిని పెంచడం జరిగింది. మరి సమూయేలు గారి విషయంలో ఎంత బాధ్యతగా మరి దేవుని విషయాల్లో మరి నేర్పించడం జరిగింది. ఆ చిన్న పిల్లవాడు దేవుని మందిరంలో వదిలిపెట్టంగానే ఉండడానికి సిద్ధపడిపోయిందే కాకుండా మరి వెంటనే మ్రొక్కెను అని బైబిల్ వాక్యం చెప్తుంది. మరి ఈ రోజుల్లో మరి బైబిల్ చదవడానికైనా కానీ, ప్రార్థన చేయడానికైనా కానీ మన పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారా? మనము మన పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాం? చాలామంది మరి అతి గారాబం చేసి పిల్లలు నరకానికి వెళ్ళిపోవడమే కారణమైపోతున్నారు. అంతేకాకుండా భౌతికంగా ఎన్నో మరి చెడు కార్యాలు చేయడానికి మరి వాళ్ళకి అడ్డు అదుపు లేకోకుండా మరి చెడులో ఉండి చెడు విషయాల్లో కొనసాగుతున్నారు పిల్లలు. అలా కారణం ఎవరంటే తల్లిదండ్రులే అని బైబిల్ వాక్యం చెప్తుంది. చిన్నప్పటి నుంచి మనం ఎథిక్స్ నేర్పించాలి, దేవుని గురించి చెప్పాలి, మంచి చెడుల గురించి చెప్పాలి, దీని గురించి మనం బోధించాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. వందనాలు అందరికీ.